Hi friends, I am sorry, please forgive me, thank you, I love you. ఫ్రెండ్స్, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నా 5th వీడియో. ఈ వీడియోలో మనం స్క్రిప్టింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను అపర్ణ, నేను హోఓపోనోపోనో హీలర్ని. ఫ్రెండ్స్, నా ఫస్ట్ 4 వీడియోస్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడానికి ఫార్ములా గురించి, లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్ టెక్నిక్స్ గురించి చెప్పుకున్నాము. మీరు ఆ వీడియోస్ చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. స్క్రిప్టింగ్ టెక్నిక్ అంటే మీ అఫర్మేషన్ని రాయడం. అంటే మీకేం కావాలో ఫస్ట్ క్లారిటీతోనే ఉండాలి ఫ్రెండ్స్. మీకేం కావాలో క్లారిటీకి వచ్చాక దాన్ని అఫర్మేషన్ ప్రిపేర్ చేసి డైలీ రాయాలి. అఫర్మేషన్ పాజిటివ్ ప్రజెంట్ స్టేట్మెంట్లో ఉండాలి ఫ్రెండ్స్. డేలో అంటే రోజులో మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో మీ అఫర్మేషన్ని 11 టైమ్స్ ఆర్ 21 టైమ్స్ ఆర్ 51 టైమ్స్ రాయాలి. మినిమం 11 టైమ్స్ అయినా రాయాలి ఫ్రెండ్స్. అలా 21 డేస్ ఆర్ 41 డేస్ రాయాలి ఫ్రెండ్స్. అలా రాయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. అంటే రిపీటెడ్గా డైలీ రాయడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో అది బిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు మీ గోల్ని, మీ డిజైర్ని అట్రాక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాబ్ కావాలి. అప్పుడు మీరు ఏమని రాయాలి? థ్యాంక్ యూ యూనివర్స్, నాకు జాబ్ వచ్చింది, లేదా థ్యాంక్ యూ యూనివర్స్, నాకు జాబ్ వచ్చినందుకు. ఇలా మీరు డైలీ 11 టైమ్స్ ఆర్ 21 టైమ్స్ ఆర్ 51 టైమ్స్ రాయాలి. అది మీరు ఎప్పుడైతే డేలో పీస్ఫుల్గా ఉంటారో, మిమ్మల్ని ఎవరైతే ఎప్పుడు డిస్టర్బ్ చెయ్యరో ఆ టైంలో మీరు రాయాలి. అలా ఎన్ని డేస్ రాయాలి? 21 డేస్ ఆర్ 41 డేస్ రాయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు వెయిట్ తగ్గాలి, ఒక 5 kgs వెయిట్ తగ్గాలి. అప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్, నేను 5 kgs వెయిట్ తగ్గినందుకు అని రాయాలి. సో ఫ్రెండ్స్, ఎవరికైతే రాయడం ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇది బెస్ట్ టెక్నిక్. ఈ స్క్రిప్టింగ్ టెక్నిక్ని యూస్ చేసి మీ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఫ్రెండ్స్.